అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నా అండి. కత్తమూళ్ళు అయితే నిన్న వచ్చారనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రెండే మంచాలు కదండి. మాయను బావ అయితే ఇంకా చేసినట్టు ఎంత మంచం కొనడానికి వెళ్ళారు. అప్పుడు సాగు అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ మంచం విజయవాడలో కొనుక్కొచ్చారు. ఎలాంటి మంచమే తీసుకురావడానికి అయితే మాయన్ బావ అయితే సెంటర్కి వెళ్ళారు. ఇంకా అత్తమ్మ అయితే పెరుగాడ తింటుంది. అత్తమ్మ ఇప్పుడు నీకు హుషారు ఉంటుందా? కొద్దిగా అంటే గట్టి ఏమన్నా తిన్నా కానీ ఇప్పుడు క్యాబేజీ ఫ్రై చేసానండి. అవి సరిగ్గా ఆగలేదంట. దవడంతా కొంచెం నొప్పిగా ఉందమ్మంటే పెరుగన్నంతో తింటుంది. సాయంత్రానికి వచ్చేసి పప్పు చేస్తాను. మంగళగిరి దగ్గరలోకి వచ్చామండి. ఒక అరగంట అవుతుంది బయలుదేరి కూడా. ఇంకా మంచం అలానే ధర్మతులకి తీసుకున్నాం బట్టలు. తీవ్రంగా వస్తూ ఉంది, మామూలు లేదు. త్వరగా వెళ్ళి మంచం తీసుకొని బయలుదేరదాం మరి. ఇంకా ఓకేనండి, మంచాలు తీసుకోవడానికి అయితే మంగళగిరి అయితే వచ్చేసామన్నమాట. ఏ తీసుకున్నా? నవారు తీసుకున్నావా? ఏది తీసుకున్నానా? అది అబ్బో ఇది తీసుకున్నాంలే నార్మల్ది. అదే రేట్లు చదువుతుండగానా అల్లి చాలా ఉండేది. ఈ ఇనుమే కదా, జింకు కాదు కదా, ఇది ఇనుమే కదా. ఎంత మంచాలి జింకు కాదు, జింకు పెయింట్ వేసారు అంతే. ఇట్లా చాలా రకాలు ఉంటాయి. అది ఒకటి తగిన అవన్నీ లూజ్ అవుతుంది నాన్న. అవి పిల్లలు కొడవల్లో కత్తి తీసుకుని పొడిచారంటే ఒకటి తగిన లూజ్ అయిపోతాయి. నవారిది చెప్పు తీసుకుంటాం. మా నాన్న అయితే రేట్లు బాగా మాట్లాడతాడు. త్వరగా తీసుకొని బయలుదేరుతాం మరి. బానే అది 6 కేజీలు ఉన్నాయి. ముక్కోపిద్దామా? 200. ఓకేనండి, ఇంకా మంగళూరు నుండి అయితే తాడేపల్లి వచ్చేసాము. ఒకసారి ఇంకా చికెన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి నాన్న చెప్పి మళ్ళీ ఇటు టర్నింగ్ తిరిగామన్నమాట. క్రిస్టియన్ పేటకి వెళ్ళి. ఇదంతా ఆ ఏరియానే కదా. ఇంకా త్వరగా చికెన్ తీసుకెళ్ళి అత్తకోళ్ళు ఈరోజు స్పెషల్ కర్రీ చేస్తారు, చూద్దాం. ఈ మంచి తీసుకొని రావడం ఇబ్బంది అయిపోయింది. మా అమ్మ అప్పుడు నేను తీసుకొచ్చారేమో 6 సంవత్సరాల క్రితం మా నాన్న అమ్మ వెళ్ళి తీసుకొచ్చారు. సరే త్వరగా చికెన్ తీసుకుని వెళ్దాం. కొద్దిమేర తాగుతాం తీసుకొని సుహాసిని పెద్ద మంచం
బుజ్జి పుచ్చకాయ తీసుకో, మంచమే పెట్టుకో. హాయ్ చెప్పు మాయా. ఇప్పుడు ఎండకు పోయి వచ్చారు, ఇప్పుడు చెప్పాలి హాయ్ భలేగుంటుంది. ఎంత బాగా మంచం? 3000. దాని అంతే కదా, బాగుంది. దాని తోడు 1 అవర్ పడాలి కదా ఒక రీలు. అదిగో చాలా లూజ్ ఉంది, రీలు పడిద్ది. మంచినీళ్ళు లేకపోతే ఇంకా ఏందో సర్ప్రైజ్ తీసుకొస్తుందండి. చికెన్ పుచ్చకాయలు ఏది వస్తున్నాయి ఏంటి? బాగా అయితే చికెన్ తీసుకొచ్చాడు, నాకు డ్రెస్ కూడా తీసుకొచ్చాడు. చూపిస్తూ ఇదిగో చికెన్ అయితే అత్తమ్మ ఇచ్చానని చెప్పేసి వండుదాం కర్రీ. అయితే ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాను. బాగా అయితే ఎంతకీ నాకు డ్రెస్సులు అని కూడా చెప్పలేదు, సడన్ సర్ప్రైజ్ అనుకుంటా. బాగా చెప్పిన నాకు ఎందుకు ముందుగా నోటింగ్ చేసి చూపిస్తాను. మీ మరిది నాకు దాన్ని కూడా తేలా. నీకు లేవుగా డ్రెస్సులు, నాకు చాలా బాగుంటాయి. సరే తీయి. ఇన్ని డ్రెస్సులా? అది దోహలు తీరిందిలే. డ్రెస్సులు కాదు, టీషర్ట్స్ అనుకుంటా. వాళ్ళకి కొనిపిమంటేనేమో ఇట్లా చూస్తారు. వాళ్ళకైతే చూడు ఎన్ని టీషర్ట్లు తెచ్చుకున్నాడు బాగా. అయితే ఒకటి ఇది ఇదిగో చూడండి. చూడు బుజ్జి, నేనైతే ఇంకా ఇది చూసి నా టాప్స్ ఏమో అనుకున్నా, ఇది చూసి నా టాప్స్ అనుకున్నా బుజ్జి. తీరా చూసేనే బాగా టీషర్ట్. మరి నాకు లేనప్పుడు నీకెందుకు, నాకు తేనప్పుడు నీకెందుకు అన్నట్టు. ఇదిగో ఇది వెనక అనుకుంటా, ఇది వెనక పోతే ఇది ముందు పోతే స్టైల్. ఈ బొమ్మ ఎందుకు ముందు పోట వచ్చినట్టే బాగుండేది. ఆశ దురాశ. సరేనండి, ఇది చూసి నా టాప్స్ ఏమో అనుకున్నాను. ఇంకా తీరా చూసేలేకే బాగా టీషర్ట్ అనమాట. చికెన్ అయితే తీసుకొచ్చాడు కదా, మొన్న 2 సార్లు తీసుకొచ్చినప్పుడు ఇంకా అత్తమ్మ మోయేస్తున్నారు అని చెప్పేసి వండుగా అనుకున్నాను కదండి. 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. బాగా నేనే తినేసా. ఇంకెట్లా ఇంకా అత్తమ్మ మోయ వచ్చారు కదా, అందుకని చెప్పేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ చేసేదైతే నెక్స్ట్ ఇయర్లో వచ్చింది. చూడండి మరి ఈ టీ షర్ట్లు అయితే చాలా బాగున్నాయి. బాగా అయితే ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాడు కదా, అప్పుడు తీసిన షర్ట్లు మొత్తం అయితే ఇంక పనుల మీదకి వేసి వాడాడు. ఇవైతే ఇంక సండే వేసుకోవడానికి బాగుంటాయని చెప్పేసి ఇంకా నేను డీమార్ట్కి వెళ్ళాము, అక్కడ తీసుకోమంటే తీసుకోలేదు. ఈ అక్కడనే మోయి పంపించాడు అనుకుంటా, చాలా బాగున్నాయి. ఇవి అయితే ప్యాక్ చేసేద్దాం. మట్టి తీసుకోలేదు, ఈ అక్కడనే మోయి పంపించాడు అనుకుంటా, చాలా బాగున్నాయి. ఇవి అయితే ప్యాక్ చేసేద్దాం.